భారతీయ ఇతిహాసాల్లో మనం ఎన్నో కథలు విన్నాం. కాని వాటన్నిటిలోకి అత్యంత భయంకరమైనది, అదే సమయంలో అత్యంత పవిత్రమైనది ఏదైనా ఉందంటే అది కురుక్షేత్ర యుద్ధం. మనం చిన్నప్పటినుంచి వింటున్నాం కదా, పాండవులు మంచివారు, కౌరవులు చెడ్డవారు అని. కాని ఆ 18 రోజుల యుద్ధంలో కేవలం మంచి చెడుల పోరాటం మాత్రమే జరగలేదు. అక్కడ మానవ సంబంధాలు, భావోద్వేగాలు, కుట్రలు, త్యాగాలు, ఇలా ఒక మనిషి జీవితంలో ఉండే అన్ని కోణాలు ఉన్నాయి. ఈరోజు మన వీడియోలో అసలు ఆ మొదటి రోజు ఏం జరిగింది, యుద్ధం మొదలవ్వకముందు అర్జునుడి మనసులో ఏముంది, భీష్ముడి ప్రతాపం ఎలా సాగింది అనేది చాలా వివరంగా మాట్లాడుకుందాం. కురుక్షేత్ర మైదానం. ఇక్కడ యుద్ధం మొదలవ్వకముందే గాలిలో ఒక రకమైన నిశ్శబ్దం ఉంది. ఒకవైపు 7 అక్షౌహిణీల పాండవ సైన్యం, మరోవైపు ఏకంగా 11 అక్షౌహిణీల కౌరవ సైన్యం. ఊహించుకోండి, కొన్ని లక్షల మంది సైనికులు. కాని ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇది అరాచకమైన యుద్ధం కాదు, ఇది ఒక ధర్మయుద్ధం. యుద్ధం మొదలవ్వకముందే ఇరుపక్షాలు కొన్ని కఠినమైన నియమాలను అన్వయించుకున్నాయి. సూర్యోదయం తర్వాతే యుద్ధం మొదలవ్వాలి, సూర్యాస్తమయం కాగానే ఆపేయాలి. రధికుడితో రధికుడు, కాలినడకన ఉన్న సైనికుడితో సైనికుడే పోరాడాలి. యుద్ధం ముగిశాక రాత్రి వేళల్లో ఇరుపక్షాల వారు ఒకరి శిబిరానికి ఒకరు వెళ్ళి పలకరించుకోవచ్చు. ఇంతటి క్రమశిక్షణ మధ్య ఆ శంఖాలు మోగగానే ప్రతి ఒక్కరి గుండెల్లో వణుకు పుట్టింది. ఆ రణరంగం మధ్యలో ఒక రథం ఆగింది. అది కృష్ణుడి సారథ్యంలో ఉన్న అర్జునుడి రథం. అర్జునుడు లోకప్రసిద్ధిగాంచిన వీరుడు. కాని ఎదురుగా ఉన్న తన తాత భీష్ముడిని, తన గురువు ద్రోణాచార్యుడిని చూడగానే ఒక్కసారిగా కుంగిపోయాడు. కృష్ణ, నా వాళ్లను నేనే చంపుకోవాలా? ఈ రాజ్య సుఖం కోసం ఇంత రక్తాన్ని చిందించాలా అని గాంధీవాన్ని కిందపడేశాడు. నిజానికి అది అర్జునుడి భయం కాదు, అది అతనిలోని మాలిన్యం. అప్పుడే మనకు భగవద్గీత పుట్టింది. ఫలితాన్ని ఆశించకుండా నీ ధర్మాన్ని నిర్వర్తించు అని కృష్ణుడు అర్జునుడిని మేల్కొలిపాడు. యుద్ధం మొదలయ్యాక మొదటి రోజు హీరో ఎవరంటే నిస్సందేహంగా భీష్మ పితామహుడు. తన వయస్సు 80 దాటినా కూడా విల్లు పడితే ఆ వేగాన్ని తట్టుకోవడం ఎవరితరం కాలేదు. భీష్ముడి బాణాల తాకిడికి పాండవసేన కకావికలం అయిపోతోంది. ఆ సమయంలోనే ఒక అద్భుతం జరిగింది. భీష్ముడిని ఎదుర్కోవడానికి అర్జునుడి తనయుడు కేవలం 16 ఏళ్ల అభిమన్యుడు రంగంలోకి దూకాడు. ఒకవైపు అనుభవం ఉన్న పితామహుడు, మరోవైపు ఉడుకు రక్తమున్న బాలుడు. ఆ రోజే అభిమన్యుడు తన తండ్రికి తగ్గ తనయుడినని నిరూపించుకున్నాడు. భీష్ముడి బాణాలను అడ్డుకుంటూ అతను చేసిన పోరాటం కౌరవ సైన్యాన్ని ఆశ్చర్యపరిచింది. అయినప్పటికీ మొదటి రోజు కౌరవ సైన్యం పైచేయి సాధించింది. ముఖ్యంగా విరాట రాజకుమారుడు ఉత్తర కుమారుడి మరణం పాండవ సైన్యాన్ని కలవరపెట్టింది. మొదటి రోజు సూర్యాస్తమయమయ్యింది. కాని పాండవుల శిబిరంలో మాత్రం నిశ్శబ్దం అలుముకుంది. భీష్ముడి బాణ పరంపర సృష్టించిన బీభత్సం అలాంటిది. ధర్మరాజు కృష్ణుడివైపు చూసి ఒక్కటే అడిగాడు, కృష్ణ, మనం నిజంగా ఈ మహావీరుణ్ణి ఎదిరించగలమా అని. కృష్ణుడు నవ్వి ఒక్కటే అన్నాడు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. చూశారుగా, ధర్మం వైపు ఉన్న పాండవులకే మొదటి రోజు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మరి ఈ క్లిష్ట పరిస్థితి నుండి కృష్ణుడు వారిని ఎలా గట్టెక్కించాడు? అసలు రెండో రోజు యుద్ధం ఏ మలుపు తిరిగింది? మొదటి రోజు నష్టపోయిన పాండవులు రెండో రోజు కౌరవ సైన్యంపై ఎలా విరుచుకుపడ్డారు? ముఖ్యంగా అర్జునుడి వీరవిహారం రెండో రోజు యుద్ధాన్ని ఏ విధంగా మార్చేసింది? ఇవన్నీ మనం తర్వాతి వీడియోలో చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ కురుక్షేత్ర 18 రోజుల యుద్ధ విశేషాలను మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తర్వాతి భాగంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై శ్రీకృష్ణ.